ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉందన్నారు సిపిఐ నేత నారాయణ. ధర్మస్థల ట్రస్ట్ చైర్మన్ కి బీజేపీ బాసటగా ఉందని ఆరోపించారు. 500 మంది అమ్మాయిలను రేప్ చేసి ఆలయ ప్రాంగణంలోనే పూడ్చిపెట్టడం దారుణమని అన్నారాయన. ధర్మస్థల ట్రస్ట్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మస్థలి అది ఒక పెద్ద ట్రస్ట్, అది కూడా దాదాపు 60-70 ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది. ఒక కుటుంబం చేతిలో ఉంది ట్రస్ట్. వాళ్ళు కూడా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, 10,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. అలాంటి ట్రస్ట్, ఆ ట్రస్టీకి చైర్మన్ ఉన్న అతన్ని బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభలో. కానీ ఆ ట్రస్ట్లో 1980 నుంచి ఇప్పుడు దాకా చేస్తే 500 మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు, ఆడే పూజ చేశారు. ఒక స్కావెంజర్ బయట పెట్టాడు. అంతా కలిసి ఆందోళన చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది, అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు. సిట్ వేస్తే వాళ్ళు అన్ని రకాలు బయటపడ్డాయి. ఆడ పోయి తవ్వుతుంటే గుడి లోపల, కాంపౌండ్ లోపల ఎముకలు మొత్తం పూరీలు ఎముకలు బయటపడుతున్నాయి. అదే శ్మశాన వాటికా లేకపోతే పవిత్ర దేవస్థానమా? పవిత్ర దేవస్థానంలో పూరీలు ఎముకలు బయటపడుతుంటే మొత్తం తీస్తే దాదాపు 500 మంది రేపు చేయబడ్డారు, చంపబడ్డారు, చేశారు. 1980లో ఒక సిపిఎం మొత్తం లోకల్ బోర్డు పోటీ చేశాడు. ట్రస్ట్ బోర్డు సంబంధం లేకుండా లోకల్ బోర్డు పోటీ చేయడానికి వీల్లేదు. ఆ సిపిఎం మాత్రం నేను పోటీ చేయడానికి వీల్లేదు అన్నారు. అంటే అతను ఒప్పుకోలేదు, నేను పోటీ చేస్తాను. 5వ రోజు వాళ్ళ కూతురు 17 ఏళ్ళ వయసు కూతురు రేపు చేసి చంపేశారు. అప్పుడు వరుస పెట్టి చూస్తుంటే ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి అనేక దుర్మార్గులు ట్రస్ట్ బోర్డు పేరు చెప్పారు. ఆ పెద్ద ఆయన మనవాళ్ళు, తమ్ముడు, కొడుకులు వాళ్ళది ఇదే పని చేస్తున్నారు. ఇప్పుడు సిట్ వేశారు, దానికోసం మేము మాట ఏంటంటే వెంటనే ఎన్విరాన్మెంట్ బోర్డు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ట్రస్ట్ బోర్డు సభ్యులు అంతమంది అరెస్ట్ చేసి లోపడేయాలి.